నీలిమ కథలు. నమస్కారమండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. మీ సబ్స్క్రైబే మాకు మీ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. గోదావరి ఒడ్డున చిన్న పల్లెటూర్లో కొడుకు జగదీష్ మరియు కోడలు నీలిమతో జీవిస్తూ ఉంది చాముండేశ్వరి. ఒకరోజు చాముండేశ్వరి ఇంటి ముందు కూర్చొని పేపర్ చదువుతుండగా ఇంటి పక్కన గోడ మీద పైనుంచి పక్కింటి పద్మజతో మాట్లాడుతూ ఉంది నీలిమ. అక్క, పుస్తలమ్మినా పులస చేప తినాలంటారు కదా, అది నిజమేనా? పులస చేపంటే అంత రుచిగా ఉంటుందా ఏంటి? అమ్మో, ఆ రుచి గురించేం చెప్తావులే నీలిమా. నేను నా పెళ్ళైన మొదట్లో మా ఆయన తెస్తే తిన్నాను. అబ్బబ్బా, ఆ రుచి ఇంకా నా నోట్లోనే ఉందనుకో. మళ్ళీ మళ్ళీ తినాలనున్నా పులస కొనాలంటే మామూలు మాటలా ఏంటి? పులస తినాలన్నా ఆ అదృష్టం అందరికీ ఉండాలి మరి. అన్నట్టు మీ అత్తగారికి కూడా పులస బాగా ఇష్టమనుకుంటా. ఒకసారి అడక్కపోయావా, తీసుకొనొస్తుందేమో. ఆవిడ పట్టుమని రూపాయి ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తుంది. ఇంక పులస తీసుకొని వస్తుందనుకుంటున్నావా? వినబడుతుంది. అయ్యో, అదేం లేదత్తయ్య. మా అత్తయ్య డబ్బుల్ని చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంది. ప్రతి రూపాయి కూడా పొదుపు చేస్తుందని చెప్తున్నాను. అంత పొదుపుగా ఖర్చు చేయటం వల్లనే మనం ఇదిగో ఈ గుడిసెలో అయినా బతుకుతున్నాం. లేదంటే ఏమైపోయేవాళ్లమో అని చెప్తున్నాను. నీ మాటల్లో వెటకారం అర్థమైందిలే కాని ఇలా రా నీలిమా, నీతో పనుంది. వస్తున్నానత్తయ్య. నాతో ఏం పనత్తయ్యా? చాముండేశ్వరి నీలిమని వెంట పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒక పాత పెట్టెలో నుంచి ఒక గల్లపెట్టె బయటకు తీసింది. ఆ గల్లపెట్టెని నీలిమ చేతిలో పెట్టింది. ఇదిగో, ఈ గల్లాపెట్టెలో ఎంత డబ్బుందని నాకు తెలీదు. ప్రతి ఏడాదిలో 2-3 నెలలు మాత్రమే దొరికే పులస కోసం ఏడాదంతా ఇలా డబ్బులు దాచిపెడతాను నేను. నువ్వు కూడా పులస చేప తినాలనుకుంటున్నావు కదా, ఇదిగో వెళ్ళి తీసుకొనిరాపో. జాగ్రత్త సుమా, తెలివిగా వ్యవహరించక్కడా. అలాగే అత్తయ్య, నేనిప్పుడే చేపల మార్కెట్కి వెళ్ళి పులస చేప తీసుకొనొస్తాను. ఈరోజు మా ఇంట్లో పులస చేప పులుసు వండి తీరాల్సిందే అని అనుకుంటూ అత్యుత్సాహంతో నీలిమ ఆ గల్లాపెట్టెని పట్టుకుని వెళ్ళింది. చేపల పెట్టె దగ్గరికి వెళ్ళాక తన దగ్గరున్న గల్లాపెట్టెని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులన్నీ తీసుకుని చేపల పెట్టె దగ్గరికి వెళ్ళింది. గలగలా పారుతున్న గోదావరిలో ఎదురుగా ఈదుతూ వస్తున్న చేపల్ని పడుతున్నాడు ఒక జాలరి. నీలిమ వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. పులస చేప కొనడానికొచ్చావా? నీ దగ్గర ఎంత డబ్బుంది? ఎన్ని కిలోల పులస కావాలి? నీలిమ తన దగ్గరున్న డబ్బుల్ని చూపించింది. వెంటనే ఆ జాలరి తన బుట్టలో నుంచి 1-2 చేపల్ని చూసి నీలిమ దగ్గరున్న డబ్బులు తీసుకుని చేపల్ని చేతిలో పెట్టాడు. ఆహా, ఈరోజు నీ ఇంట్లో పులస చేప వాసనకి ఊరంతా నీ ఇంటి ముందు వచ్చి వాలకపోతే నన్నడుగు. అవునా అన్నా? అంత గొప్ప వాసనొస్తుందా పులస చేప? ఇప్పటివరకు అందరూ మమ్మల్ని జాలిగా చూసేవారు. ఈరోజు మా సంగతేంటో ఊర్లో అందరికీ తెలిసి తీరాల్సిందే. వస్తానన్నా. నువ్వు చెప్తుంటే వీటిని ఎప్పుడెప్పుడు తినాలా అని నోరూరిపోతుంది నాకు. జాలరి ఇచ్చిన చేపల్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది నీలిమ. చాముండేశ్వరి దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ ఉండటంతో, ఒరే జగదీషు, అమ్మాయి చేపలు తీసుకొనొచ్చింది. వాటిని శుభ్రం చేయడంలో కాస్త సహాయం చేపో. చాముండేశ్వరి పూజ చేసుకుంటుంది. నీలిమ, జగదీష్ చేపని శుభ్రం చేస్తూ ఉన్నారు. వాటిని ముక్కలుగా కోసి వండటం కోసం తీసుకొనొచ్చారు. అప్పటికే అక్కడ పులస చేప వండటానికి కావాల్సిన మసాలా దంచుతూ ఉన్న చాముండేశ్వరి ఆ చేప ముక్కల్ని చూసి, ఇదేంటి, ఇది పులస చేపనే కదా? అవునత్తయ్యా, ఎందుకలా అడిగారు? ఏం లేదు, కాస్త ఏదో తేడాగా అనిపించిందిలే. చాముండేశ్వరి వంట చేయటం మొదలుపెట్టింది. కాసేపట్లోనే అది పులస కాదని నిర్ధారణకొచ్చింది. నీలిమా, ఇది పులస చేప కాదు, దానిలాగానే కనిపించే హిలస చేప. నీకీ చేప గురించి తెలీదని తెలుసుకున్న వాళ్ళెవరూ నిన్ను మోసం చేసినట్టున్నారు. అవును, మార్కెట్లో అంతమందుంటారు. అక్కడెవరినో ఒక నడక్కపోయావా? అంటే అది అత్తయ్య, మార్కెట్లో అయితే ఇప్పుడే పట్టిన చేపలు ఉంటాయో లేదో అని చేపలు పడుతున్న వాళ్ల దగ్గరికి వెళ్ళి తీసుకొనొచ్చాను. నీ అతి తెలివి పాడైపోను. పులస డబ్బులు పెట్టి హిలసని కొన్నావా? చేసేదేముందులే, ఈ హిలస చేపని పులస అనుకుని తినేద్దామింకా. నీలిమ మనసులో మాత్రం పులస తినలేకపోతున్నామన్న బాధ అలానే ఉండిపోయింది. ఎలాగైనా సరే పులస చేపల కూర తినాలని నిర్ణయించుకుంది నీలిమ. నాకొక ఆలోచనొచ్చింది.
నన్ను మోసం చేసి డబ్బులన్నీ తీసుకుని పులసకి బదులు ఇంకేదో చేపని నాకంటగట్టారు కదా. ఈ మోసాన్ని ఇంకొక మోసంతోనే జయిస్తాను. నేనెలాగైనా సరే పులస చేప తినే తీరుతాను అని అనుకుని అత్త కూర వండుతుంటే బయటికి వెళ్లి కూరగాయలు పట్టుకొనొచ్చింది నీలిమ. అత్త పొయ్యి మీద నుంచి చేపల పులుసు దించగానే, అత్తయ్య, ఇదిగో ఈ కూరగాయలతో ఇంకొక కూర చేయండి, నేనిప్పుడే వస్తాను అని కూరగాయలు తన అత్త చేతిలో పెట్టి చేపల పులుసు గిన్నెని బయటకి తీసుకుని వెళ్ళింది. ఓసే పిచ్చిదానా, ఆ పులుసు గిన్నె పట్టుకుని ఎక్కడికే వెళ్తున్నావు? పిచ్చిదానా అని మాత్రం పిలవద్దత్తయ్యా, నీలిమ, నీలిమ నా పేరు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ చేప పులుసు గిన్నెను అలానే తీసుకుని చేపల మార్కెట్ ముందు కూర్చుంది నీలిమ. రావాలయ్యా, రావాలమ్మా, వేడివేడిగా గుమగుమలాడే చేపల పులుసు. ఇదందరికీ వండటం కుదరదు. మీరు వేలకి వేలు పోసి కొన్న పులస చేప వండరాకపోతే మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే మీకోసం సాంప్రదాయ పద్ధతిలో వండిన పులస చేపల పులుసు తీసుకొనొచ్చాను. కావలసిన వాళ్ళు రావాలి. 2 కిలోల కూర మాత్రమే ఉంది. ముందొచ్చిన వాళ్లకే దక్కుతుంది. ఆలోచించిన ఆశాభంగం అని అరుస్తూ ఉంది నీలిమ. కాసేపట్లోనే జనాలు గుమిగూడారు. మాకు కావాలంటే మాకు కావాలంటూ అడుగుతూ ఉండటంతో నీలిమ వాళ్లల్లో కొంతమందికి చేపల పులుసు ఇవ్వడంతో గిన్నెలో ఉన్న కూరంతా అయిపోయింది. కూరంతా అయిపోయిందండి. మీకు కావాలంటే ఇంకో 2 గంటల్లో మళ్ళీ తీసుకొనొస్తాను. సరే, అలాగే తీసుకురా. మాకు పులస చేప కొని వండే పని తప్పుతుంది కదా. అంతేకాకుండా వండిన పులస కూర ఇంత తక్కువ ధరకి వస్తుంటే ఎందుకు కాదంటాను చెప్పండి. 2 గంటల తర్వాత మళ్ళీ వస్తాం. ఆలోపు మీరు మళ్ళీ పులుసు చేసి తీసుకురండి. ఆ వ్యక్తి అలా మాట్లాడగానే అందరూ సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వచ్చిన డబ్బులతో నీలిమ చేపల మార్కెట్కి వెళ్ళింది. రావాలమ్మా, రండి. అసలైన పులస చేప తిన్నారంటే తరతరాలు మర్చిపోని రుచి. అక్కడెక్కడో సముద్రం నుంచి మన గోదావరికొచ్చిన చేప, ఎదురుది బలం చేపట్టిన చేప. వేలంపాటకు వెళ్ళకముందే మీకు మంచి ధరకిస్తా, తీసుకోండి. వేలంపాటకు వెళ్ళిందంటే ధర అమాంతం పెరిగిపోతుంది. నాకు పులస చేప కాదు, హిలస చేప కావాలి. అది మీ దగ్గర దొరుకుతుందా? ఏంటి, పులస కాకుండా హిలస కావాలా? పులస గోదావరికొచ్చే ఈ కాలంలో హిలస తినడమేంటమ్మా విడ్డూరం కాకపోతే? ఇలాంటివి మన దగ్గర దొరకవు. కావాలంటే గోదావరిలో అక్కడక్కడ డావలులు వేసి పులసాని చెప్పి హిలసాని అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర కొనుక్కోండి. హిలస కొనుక్కుని తినేవాళ్ళు కూడా ఉన్నారా? ఇదెక్కడి విచిత్రం రా నాయనా. అతని మాటల ప్రకారం నీలిమ మార్కెట్లో చేపల్ని కొనకుండా గోదావరి వెంట చేపలని పట్టేవాళ్ల కోసం వెతుకుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఉదయం నీలిమకి చేపలమ్మిన వ్యక్తి కనిపించాడు. అన్నా, నాకు ఇంకొన్ని చేపలు కావాలి. అదేంటి, ఉదయాన్నే కదా పులస చేప పట్టుకుని వెళ్ళావు? దాని రుచి అంత బాగా నచ్చిందా మళ్ళీ వచ్చావు? నువ్వుదయం ఇచ్చిన చేప పులస కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా అబద్ధాన్ని నిజం చేయాలని ఎందుకు చూస్తున్నావు? ఇలా పులస పేరు చెప్పి మోసం చేస్తున్నావని మిగతా జాలర్లకి చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? వాళ్లకి నీ గురించి చెప్పడానికే నేను నిన్ను మళ్లీ వెతుక్కుంటొచ్చాను. చెప్పమంటావా? అమ్మా, నువ్వు కాస్త అమాయకంగా కనిపించేసరికి బుద్ధి గడ్డి తిని నిన్ను మోసం చేశాను. ఇంకెప్పుడలా చేయను. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇంతటితో మర్చిపోతల్లి. నీకు సాయం చేయమన్నా చేస్తాను. పెళ్ళాం పిల్లలు కలవాన్ని. నువ్వు ఇలాంటి పని చేయొద్దు తల్లి. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను. నిన్ను వాళ్లకి పట్టించి నీ కుటుంబాన్ని బజాన పడేయలేను కాబట్టి ఎవ్వరికి చెప్పకుండా వదిలేస్తున్నాను. కానీ నువ్వు నాకు చేసిన మోసాన్ని వదిలేయలేను కదా. నువ్వు చేసిన మోసాన్ని ఏం చేద్దామో నువ్వే చెప్పు. పులస చేపలు పట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అవి ఇలా సులభంగా దొరికితే జనాలకి వాటి మీద అంత పిచ్చి ఎందుకుంటుంది చెప్పు? నేను నీకు పులస చేపలు పట్టివ్వలేను కానీ నువ్వు ఉదయం ఇచ్చిన డబ్బులకు సరిపోయేలా ఇలస చేపలివ్వగలను. అది తప్ప ఈ పేదవాడు ఇంకేం చేయగలడమ్మా? సరే, ఉదయం ఇచ్చిన డబ్బులకి సరిపడా చేపలివ్వు. ఇంకెవర్నైనా పులస పేరు చెప్పి మోసం చేశావని తెలిసిందనుకో, అప్పుడు తప్పకుండా మిగతా జాలర్లందరికీ నీ గురించి చెప్పి తీరుతాను బుద్ధెరికి ఎలాంటి తప్పు మళ్ళీ చేయనమ్మా అని చెప్పి ఆ జాలరి తన దగ్గరున్న చేపలన్నింటినీ నీలిమకి ఇచ్చేస్తాడు. నీలిమ వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళింది. తనకి వచ్చిన డబ్బుల్ని అత్తయ్య చేతిలో పెట్టింది. ఇంత డబ్బా? ఎక్కడిదే ఈ డబ్బు? మళ్ళీ ఎక్కడైనా అప్పు చేశావా? అప్పు చేయాల్సిన అవసరం మనకేంటత్తయ్యా? ఇది నా తెలివితో నేను సంపాదించిన డబ్బు, మన డబ్బు. ఇంత కొంత సమయంలో ఇంత డబ్బు సంపాదించావా? అలా ఎలా సంపాదించావు? కొంపదీసి ఎవరినైనా మోసం చేసి సంపాదించావా? అత్తయ్య, అదంతా పెద్ద కథలే.
మీరు తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తానులే కానీ ముందు మీరు ఇదిగో ఈ చేపల్ని ఇందాకటిలాగా పులుసు పెట్టండి. ఇన్ని చేపల్ని పులుసు పెట్టాలా? ఇవన్నీ ఎందుకు? అత్తయ్య, తీరిగ్గా ఉన్నప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్తానులే కాని ముందు ఈ చేపల్ని పులుసు పెట్టండి, చెప్తాను. చాముండేశ్వరికి నీలిమ మాటలు ఏమీ అర్థం కాకపోయినా నీలిమ చెప్పినట్టుగా చేపలన్నింటినీ పులుసు పెట్టటం మొదలుపెట్టింది. చేపల పులుసు అయిపోయాక నీలిమ జగదీష్ సహాయంతో ఆ చేపల పులుసు తీసుకుని మార్కెట్కి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న వాళ్లకి ఆ చేపల పులుసునంతా అమ్మేసింది. ఖాళీ గిన్నె మరియు వచ్చిన డబ్బులతో మళ్లీ ఇంటికి వెళ్ళింది. ఈసారి ఇంకొంచెం ఎక్కువ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెట్టింది. ఆ డబ్బుల్ని చూసి చాముండేశ్వరి ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఇంత డబ్బా? ఈ కొంతసేపట్లో ఇంత డబ్బు సంపాదించావంటే ఖచ్చితంగా నువ్వేదో మోసం చేస్తున్నావని అర్థమవుతుంది నీలిమ. చెప్పు, నువ్వు చేస్తున్న పనేంటి? ఎవర్ని మోసం చేసి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు? మోసమేం లేదత్తయ్యా. మీరు చేసిన చేపల పులుసమ్మి డబ్బులు సంపాదిస్తున్నాను, అంతే. మోసం లేదంటావేంటి నీలిమా? అక్కడ అందరి ముందు నీ పరువు తీయలేక నేనేం మాట్లాడలేదు కానీ, లేదంటే అక్కడే మాట్లాడేవాణ్ణి. నువ్వు చేస్తుంది అక్షరాలా మోసమే నీలిమా. జనాలందరి పులసపిచ్చిని నీకు అనుకూలంగా మార్చుకుని హిలసకూరని పులసకూరని చెప్పి అమ్మడం మోసం కాక ఇంకేంటి? ఇలాంటి మోసంతో సంపాదించిన డబ్బుతో తిన్న తిండి ఒంటిపట్టదు. అంటే ఆ జాలరి మనల్ని మోసం చేసి మనకి చేపలమ్మడాన్ని ఏమంటారు? వాడికంటే బుద్ధిలేదు, నీ బుద్ధేమైంది? వాడు గడ్డి తిన్నాడని నువ్వు కూడా గడ్డి తింటావా? ఇలా మోసం చేయడాన్ని నేనస్సలు ఒప్పుకోను. నీ చేతిలో మోసపోయిన వాళ్ళందరికీ నేనిప్పుడే వెళ్ళి అసలు నిజం చెప్పేస్తాను. అనవసరంగా వాళ్ళని పులస తిన్నామన్న భ్రమలో ఉంచడం తప్పు కదా? నీలిమ, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంతో ఆశగా పులస చేప తినాలని కొనడానికి వెళ్ళావు. తీరా కొనుక్కొచ్చాక అది పులస కాదు అని తెలిసినప్పుడు నువ్వు బాధపడ్డావా లేదా? బాధ అనిపించిందత్తయ్యా, చాలా బాధపడ్డాను. కాని ఇంతలోనే ఈ ఆలోచనొచ్చింది. మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకున్నా, అందుకే ఇలా చేశా. మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకొని అందరూ మోసమే చేసుకుంటూ పోతే ప్రపంచంలో చివరికి మిగిలేది మోసమే నీలిమా, మంచి కాదు. అవతలి వాళ్ళు మోసం చేశారని మనం కూడా మోసం చేయటం మంచవ్వదు కదా, అది మోసమే అవుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆపితేనే ఆగిపోతుంది. దాన్ని మానవత్వం అంటారు. నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చేసింది మోసమే. దాన్ని ఎలా సరిచెయ్యాలో కూడా నువ్వే తేల్చుకో. అత్తయ్య, నేను చేసిన మోసం నాకు తెలిసొచ్చింది. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను. నేను చేపల పులుసు అమ్మిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళి జరిగిన నిజం చెప్పి క్షమాపణలు కోరుకుంటాను. నిజం చెప్పాలంటే నీలిమా, నువ్వలా చేయడమే సరైన నిర్ణయం. కానీ నువ్వలా చేస్తే ఎప్పటికీ మోసం చేసిన అమ్మాయిలాగే మిగిలిపోతావు. కాబట్టి నేనొక సలహిస్తా. ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నాయి కదా, వాటితో నిజమైన పులస చేప తీసుకుని వద్దాం. అమ్మా, నువ్వు ఆ చేపని పచ్చడి పెట్టు. నీలిమ దగ్గర పులస చేపల పులుసు కొనుక్కున్న వాళ్ళందరికీ పులస చేప పచ్చడిద్దాం. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు కానీ నా భార్యని అందరి ముందు మోసగత్తెగా చూడాలని నేను అనుకోవడం లేదు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మార్కెట్కి వెళ్ళి మన దగ్గరున్న డబ్బులతో పులస చేపలు తీసుకొనిరండి. వెళ్ళండి. నీలిమ, జగదీష్ మార్కెట్కి వెళ్ళి పులస చేపలు పట్టుకుని వచ్చారు. వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత చాముండేశ్వరి సాంప్రదాయ పద్ధతిలో చేపల పచ్చడి పెట్టింది. వాటన్నింటినీ డబ్బాలో సర్ది నీలిమ ఇంటింటికి వెళ్ళి పులస చేపల పచ్చడి ఇచ్చింది. అబ్బబ్బా, ఎంత బాగా ఉందమ్మా పచ్చడి! ఇలాంటిది ఇంకా దొరికే అవకాశం ఉందా? ఇప్పుడు దీనికి ఎంత డబ్బు ఇవ్వాలి? లేదంటే మీరు మా దగ్గర పులస చేపల పులుసు కొన్నారు కదా, దానికిది కాంప్లిమెంట్గా ఇస్తున్నాం. ఇకపైన మేమిలాంటివి చేయాలనుకోవడం లేదు. అలాగంటే ఎలాగమ్మా? మేము ఇళ్లలో ఎంత బాగా చేయాలనుకున్నా మీరు చేసిన రుచి ఇలా ఉండట్లేదు. మీరు చేసిస్తే బావుంటుందని మేమనుకుంటున్నాం. లేదండి, మా దగ్గర పులస చేప కొనడానికి డబ్బు కూడా లేదు. ఇక మీకు పులస పులుసు కానీ పులస పచ్చడి కానీ ఎలా చేసివ్వగలం? అందుకే చేయలేమని చెప్తున్నాను. భలే వారే! మీ దగ్గర డబ్బు లేకపోతే ఏంటి? మీకు డబ్బు లేదని మీ వంట రుచిని మాకు దూరం చేస్తారా ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. మీరు మీ వంటలు మొదలుపెట్టండి. మీకు ఆర్థిక సాయం నేను చేస్తాను. అయ్యో, అలా వద్దండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవడం లేదు. మా అత్తయ్య కూడా ఇలా చేస్తే ఒప్పుకోదు సరే పదండి, నేను మీ అత్తయ్యతో మాట్లాడతాను. అని చెప్పి నీలిమతో కలిసి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నా దగ్గర డబ్బుంది, మీ దగ్గర పనుంది. నేను మీకు కావలసిన డబ్బు సర్దుతాను. మీరు మీ చేతి రుచి చూపించండి. అత్యాశకి వెళ్లకుండా కొంత లాభం వచ్చేలా మీ వంటకాలను అమ్ముదాం. వాటిలో వచ్చిన డబ్బుల్ని మీరు కొంచెం నేను కొంచెం తీసుకుందాం. కాదనకండి. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మనం అమ్మినా ఇంకొకరు అమ్మినా
జనాలిప్పుడు ఉన్న బిజీ జీవితంలో వాళ్ళ ఇంట్లో చేసుకోవడం వీలు కాక ఎక్కడో ఒక దగ్గర కొనుక్కోక తప్పడం లేదు. అదే మనం వాళ్ళకి కొంత నాణ్యమైన వంటకాల్ని అందిస్తే వాళ్ళని కల్తీ ఆహారం నుంచి తప్పించిన వాళ్ళమవుతాం కదా. ఆ మాటకి చాముండేశ్వరి కాదనలేకపోయింది. అతనితో కలిసి వ్యాపారం చేయడానికి ఒప్పుకుంది. అప్పటినుంచి చాముండేశ్వరి తనకి తెలిసిన వంటల్ని సంప్రదాయ పద్ధతుల్లో నీలిమ, జగదీష్ల సహాయంతో చేయటం మొదలుపెట్టింది. వాళ్ల వంటకాలు ప్రజలు ఎంతో ఆనందంగా కొనుక్కుంటూ ఉన్నారు. ఎన్ని రకాల వంటలు చేసినా వాళ్ల వంటల్లో పులస చేపల పులుసు మాత్రం అత్తాకోడళ్లకి ప్రత్యేక గుర్తింపును తీసుకొనొచ్చింది.